తిరుమలకు వీఐపీలు క్యూ కడుతున్నారు. దీంతో వసతి కొరత తప్పడం లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్, మాజీ నాయకులు, టీటీడీ పాలక మండలి సభ్యులు ఇలా అనేక మంది ప్రముఖులు రానుండడంతో గదులు కేటాయించడం టీటీడీ అధికారులకు తలనొప్పిగా మారుతోంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే ప్రముఖులకు 4 ప్రాంతాలలో వసతి కేటాయిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకి భారీ స్థాయిలో ప్రముఖులు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా తిరుమలలో అకామిడేషన్ కొరత ఉండడంతో వాళ్ళకి వసతి సౌకర్యం కల్పించడం ఇక్కడ టీటీడీ అధికారులకి తలకమించిన భారం అవుతుంది. దీంతో ప్రముఖులకు అందరికీ కూడా వసతిని కేటాయించలేని పరిస్థితి. చాలా మంది ప్రముఖుల్ని ఇప్పటికే సూచించడం జరిగింది. తిరుపతిలోనే వసతి పొంది ఇక్కడికి రావాలని. తిరుమలలో దాదాపు 4 ప్రాంతాల్లో తిరుమలకు వచ్చే వీఐపీల కోసం ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎవరైతే ముందుగా టీటీడీకి సమాచారం అందించుంటారో అలాంటి వారందరికీ కూడా ముందుగానే అకామిడేషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం తిరుమలలో ఇప్పటికే ఏపీ నుంచి దాదాపు 19 మంది మంత్రులు వస్తారని సమాచారం అందిస్తున్నారు. మరోపక్క తెలంగాణ నుంచి కూడా మరింత మంది వచ్చే అవకాశం ఉంది. దాదాపు సుప్రీంకోర్టు నుంచి 7 మంది న్యాయమూర్తులతో పాటు తెలంగాణ, కర్ణాటక, అలాగే తమిళనాడు నుంచి దాదాపు 35 మందికి పైగా జడ్జిలు వస్తున్నట్టు ఇప్పటికే టీటీడీకి సమాచారం అందించారు. ఇప్పటికే దాదాపు డిప్యూటీ స్పీకర్ కావచ్చు, కొంతమంది మంత్రులు ఇప్పటికే తిరుమలకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇవాళ రాత్రికి మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా పాలక మండలి సభ్యులు కావచ్చు, అదేవిధంగా టీటీడీకి సంబంధించిన అధికారులు కావచ్చు, అధిక మంది కూడా తిరుమలకు వస్తారు. వీఐపీలకు గదులు కేటాయించడం అనేది ఇక్కడ ఒక పెద్ద సవాల్గా మారుతుంది. తిరుమలలో అంటే టీటీడీ కేటాయించిన గదులే కాకుండా అధికంగా వసతి సౌకర్యం కావాలని కూడా వచ్చే వీఐపీలు కోరుతుండటంతో భక్తులకి, వీఐపీలకి, అదేవిధంగా టీటీడీ అధికారులకు ఒక భారంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గతంలోనే టీటీడీఓ ధర్మారెడ్డి తిరుమలకు వచ్చే వీఐపీలు తిరుమలలోనే వసతి ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ఎక్కువ మంది ప్రముఖులు తిరుమలలో వస్తుండటంతో వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అది మరోపక్క ఇప్పటికే ఏదైతే తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కోసం పొందారో వాళ్ళందరూ కూడా తిరుమలకు వస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా దర్శనానికి అనుమతించాలంటూ కోరుతున్న పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి నుంచి వచ్చే భక్తులు కూడా అధికంగా ఉన్నారు. దాదాపు ఇప్పటికే తిరుమలలో 1,00,000 మందికి పైగా భక్తులు వేచి ఉన్న పరిస్థితి ఉంది. తిరుపతి దర్శనం చేసుకున్న వాళ్ళు తిరుపతి నుంచి వెళ్ళగా టోకన్లు పొందిన భక్తులు 24 గంటలకు ముందే రావాలని కోరారు. కాకపోతే 25, 26, 27 తేదీల్లో టోకెన్ పొందిన భక్తులు కూడా ఇప్పటికే తిరుమలకు చేరుకొని దర్శనానికి పంపించాలని అధికారులని కోరుతున్న పరిస్థితి ఉంది. టీటీడీ ఇచ్చిన సూచనలు కూడా భక్తులు పాటించడం. కాకపోతే ఇవన్నీ కూడా టీటీడీకి ఒక భారంగా మారుతుంది. ఇటు ప్రముఖులకి వసతి కేటాయించడం, మరోపక్క ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు పొందారో సామాన్య భక్తులు వీళ్ళందరూ కూడా తిరుమలకు రావడం, వాళ్ళకి వసతి కేటాయింపు అనేది ఇబ్బందికరంగా మారుతుంది. తిరుమలలో ఈ గదులు ఎవరైతే ఇటు సామాన్య భక్తులకు కావచ్చు, అటు వీఐపీలకు కావచ్చు కేటాయింపు టీటీడీకి భారంగా మారటమే కాకుండా ఎక్కువ మంది భక్తులు తిరుమలలో రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి ఉంది. రేపు ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు పొందారో వాళ్ళకి మాత్రం గదులు కేటాయిస్తామని టీటీడీ చెప్పింది. 24, 25, 26 టికెట్లు పొందిన భక్తులకి 24 గంటల ముందు వస్తే మాత్రమే వసతి ఏర్పాటు చేస్తాం. మరోపక్క తిరుమలకు వచ్చే ప్రముఖులు కూడా తమకు కేటాయించిన గదులను తీసుకోవాలి. అధిక మొత్తంలో గదులు కావాలని కోరితే కుదరదని ఇప్పటికే టీటీడీ హెచ్చరించింది. ఏదేమైనా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకి వసతి కొరత ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తిరుపతిలో చూసుకోవాలని కూడా టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.